వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A2Z Knowledge. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీటెట్ 2024లో సోషల్ కంటెంట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రైత్ వారి పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? రైత్ వారి పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 థామస్ మన్రో. మహావిస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏది? మహావిస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. పాటలీపుత్రం ఏ రాజ్యానికి రాజధానిగా ఉండేది? పాటలీపుత్రం ఏ రాజ్యానికి రాజధానిగా ఉండేది? The correct option is option 3 మౌర్య. పాటలీపుత్రం వచ్చేసి మౌర్య రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిదేది? ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిదేది? The correct option is ఆప్షన్ 4 శబరి. కృష్ణానదికి ఉపనది కానిది వచ్చేసి శబరి. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి కొల్లేరు సరస్సులో కలదు. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం ఎంత? ఆంగ్ల విద్యా చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 1835. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్స్ ఈస్ ఇక్కడ 2 ఆన్సర్లు ఉంటాయండి. ఒకటి ఆప్షన్ 4 జయప అండ్ ఆప్షన్ 1 గుండ్యన. జైప మరియు గుండ్యన ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్ ఆన్సరే అండి. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా ఎంత? పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 40,000 నుండి 3 లక్షల వరకు. 40,000 నుండి 3 లక్షల వరకు జనాభా అవసరం. బొర్రా గుహాలు ఏ నది వలన ఏర్పడినాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 గోస్తని నది. చేయండి లేదా చావండి ఏ ఉద్యమానికి సంబంధించినది? చేయండి లేదా చావండి ఏ ఉద్యమానికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 క్విట్ ఇండియా ఉద్యమం నినాదం వచ్చేసి చేయండి లేదా చావండి. విటికల్చర్ అనే సాగు పద్ధతి ఏ పంటకు సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ద్రాక్ష. అష్టదిగ్గజ కవుల్లో లేని వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 వల్లభరాయ. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు ఎవరు? శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు ఎవరు?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 జాన్ యూయి. జాన్ యూయి. మంచి లక్ష్యానికి ఏ లక్షణం ఉండకూడదు? మంచి లక్ష్యానికి ఏ లక్షణం ఉండకూడదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం. సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం. కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి ఏది? కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 క్షేత్ర పర్యటన. క్షేత్ర పర్యటన. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు ఏవి? బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు ఎన్ని? అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 5. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది ఎవరు? పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 బిల్లార్డ్. బిల్లార్డ్.